గాడిద పాలు ఇలా రోజు అమ్ముతావా నువ్వు? అంటే ఎర్లీ సండే వస్తాయి ఇక్కడ ఈ రాకాస్పేటకి మాత్రం ఎర్లీ సండే వస్తాం. మిగతా రోజులలో వేరే ఈ గాడిద అప్పటికప్పుడు తీసి ఇచ్చేస్తావు నువ్వు? మీ ముందే తీసిస్తాం, పాలు తీసిస్తాము. నా ముందే పాలు కాగబెట్టద్దు, మరి ఫ్రిడ్జ్ లో కూడా పెట్టద్దు, పచ్చి పాలే తాగాలి. ఏదా సీసా? ఇది ఎంత సీసా? 150 చెప్తున్నావు. ఇది సీసా 25 ml వచ్చేసి 150. ఇది 25 ml ఉంటుంది. ఇది 150 రూపాయలు. 150 మేడం. ఇవి పచ్చివే తాగేసేయాలి. పచ్చివే తాగేస్తే సర్ది, దమ్ము, ఆయాసం, పక్క చెరుపులు, నిమ్ము, కడుపు నొప్పి, ఇలాంటి కడుపులో ఎలాంటి నొప్పులు అంటే A to Z ఎలాంటి నొప్పి స్టార్ట్ అయ్యేటి ఉన్నా కూడా తగ్గిద్ది. ఇలా ఇళ్ళంబట్ట తిరుగుతానే అమ్ముతావే ఇంకెట్లా? ఇట్లా అంటే అన్ని గల్లీలు మరి అది నువ్వు అడిగినప్పుడల్లా పాలు ఇస్తుంది? అది ఇచ్చేస్తాను. ఇస్తుందా? ఎందుకంటే నేను నైట్ 1 గంటకు లేచి పిల్ల మూతికి జాలి వేస్తాను. జాలి వేసినప్పుడు పొద్దుగానే దాంతో ఆపుతుంది. ఎలా తాగాలి? వారానికి ఒకసారి తాగాల, రోజు తాగాల? అట్లా తాగుతారు? అలా ఏం లేవు, వారానికి అన్ని 3 రోజులు కానీ లేదు. ఎన్ని రోజులు తాగితే అంత మనకే మంచిదే. ఎప్పుడు ఎన్నిసార్లు తాగినా కూడా ఏం కాదు. ఓకే. ప్రజెంట్ కొంతమంది ఏం చేస్తారంటే నీదేంటి ఇదే పైన? ఇంకా నీది ఇదే పైన లేకపోతే ఆదివారం చేస్తావు, చదువుకుంటావన్నా? లేదు, నా స్టడీ ఆపేసాను మేడం. నేను ఇప్పుడు చలికాలం సీజన్లోనే అమ్ముతా. ఇది మళ్ళీ సీజన్ అయిపోయిందంటే శివరాత్రి అయిపోయిందంటే నాకు ఇప్పుడు డ్రైవింగ్కి వెళ్తాను. ఓకే ఓకే. శీతాకాలం అయితే బాగా తీసుకుంటారేమో. ఎక్కువ తీసుకుంటాను. ఎక్కువ శాతం ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే కొంతమందికి తెలియట్లేదు. అవును, చీగాడి పాలు అంటారు. దీని వాల్యూ అనేది కొంతమందికి లేలే. గాడిద మాంసం, గాడిద పాలు హెల్త్కి మంచిది, చాలా మంది తీసుకుంటారు. కాదు, ఇలా అమ్మురాట నేను ఎప్పుడు చూడలే, అందుకని నేను బయటకు వచ్చి అందరికీ కూడా చూపిద్దామని ఇలా వీడియో క్లిప్ చేస్తున్నాను అనమాట. ఓకేనా? ఈరోజు చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. సో కొత్తిమీర అయితే ఎక్కువ వేసి చాలా రోజులు ఏమని చెప్పి ఇలా అయితే చేస్తున్నాను. ఆ అబ్బాయిని అయితే పంపించేసేసి, అండ్ రసం కామన్గా కావాలి కాబట్టి సో టమాటా రసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ప్లీజ్ వాచ్ ఇట్.